ఈ లెక్చర్లో మనం డ్రాప్ డౌన్స్ కోసం నేర్చుకుందాం. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం డ్రాప్ డౌన్ బటన్ మీద క్లిక్ చేస్తున్నామో అప్పుడు మనకి ఈ యొక్క మెనూ అనేది ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఈ యొక్క మెనూ ఐటమ్స్ మీద క్లిక్ చేస్తామో మనకి వేరే పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. సో ఇలా మనం బూట్స్ట్రాప్లో డ్రాప్ డౌన్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ మనం apple.com తీసుకుందాం. ఇక్కడ చూడండి, కార్ట్ మీద క్లిక్ చేస్తే నాకు మెనూ అనేది ఓపెన్ అవుతుంది కదా. సో దీన్ని మనం క్రియేట్ చేద్దాం ఇప్పుడు, ఈ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ని, కానీ డార్క్ మోడ్లో క్రియేట్ చేద్దాం. ఫస్ట్ నేను ఒక డివిజన్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఆ డివిజన్కి నేను డ్రాప్ డౌన్ అని ప్రీ డిఫైన్ క్లాస్ని అసైన్ చేస్తున్నాను. అలానే నేను ఒక బటన్ క్రియేట్ చేస్తున్నాను. బటన్కి కొన్ని ప్రీ డిఫైన్ క్లాసెస్ని అలానే అట్రిబ్యూట్స్ని వాటి తాలూకా వాల్యూస్ని అసైన్ చేద్దాం. ఇక్కడ బటన్ కాబట్టి నేను BTN అనే ప్రీ డిఫైన్ క్లాస్ని అప్లై చేస్తున్నాను. అలానే బటన్ నాకు డార్క్ మోడ్లో కావాలి కాబట్టి డార్క్ అని చెప్పి పెట్టుకున్నాను కలర్ యూటిలిటీ క్లాస్ని. అప్పుడు నాకు బ్లాక్ కలర్లో వస్తుంది. అలానే ఇంకొక అడిషనల్ ప్రీ డిఫైన్ క్లాస్ని యాడ్ చేద్దాం. ఇక్కడ నేను డ్రాప్ డౌన్ టాగుల్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని యాడ్ చేసుకున్నాను. అలానే బటన్కి టైప్ ఇద్దాం. సో బటన్కి టైప్ బటనే అవుతుంది. ఇక్కడ మనం ఇంకొక అట్రిబ్యూట్ని యాడ్ చేద్దాం, డేటా BS టాగుల్ అని చెప్పి. వాల్యూ వచ్చేసి డ్రాప్ డౌన్. సో ఫస్ట్ మనకి డ్రాప్ డౌన్ పేజ్ లోడ్ అయ్యేటప్పుడు మనకి డ్రాప్ డౌన్ అనేది కనిపించకూడదు, అంటే డ్రాప్ డౌన్ మెన్యూ అనేది మనకి కనిపించకూడదు కదా. సో దానికోసం నేను ఏరియా హైఫెన్ ఎక్స్పాండెడ్ వాల్యూని నేను ఫాల్స్ అని ఇస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ నాకు రీలోడ్ అయ్యేటప్పుడు పేజ్ నాకు కనిపించకూడదు, అంటే మెన్యూ నాకు కనిపించకుండా ఉండడానికి ఫాల్స్ వాల్యూ ఇచ్చాను. సో ఇక్కడ మనకి బ్యాగ్ ఐకన్ ఉంది కదా. సో ఐకాన్స్ని ప్లేస్ చేయడానికి మనం అయన్ ఐకన్ వెబ్సైట్ని యూజ్ చేద్దాం. నేను ఆల్రెడీ ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్స్ని కాపీ పేస్ట్ చేసుకున్నాను. చూడండి, ఈ యొక్క స్క్రిప్ట్ ట్యాగ్ని మీరు కూడా కాపీ పేస్ట్ చేసుకోండి, అయన్ ఐకన్స్. సో ఇక్కడ ఉన్న స్క్రిప్ట్ ట్యాగ్స్ని నేను కాపీ పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి బ్యాగ్ ఐకాన్ కావాలి కదా. సో ఇక్కడ నేను బ్యాగ్ ఐకాన్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం పేస్ట్ చేద్దాం బటన్ మధ్యలో. అవుట్పుట్ చెక్ చేద్దాం. చూసారా, అవుట్పుట్ అనేది వచ్చింది, బ్యాగ్ ఐకాన్ వచ్చింది. సో మనకి ఇక్కడున్న డివిజన్కి మనం మార్జిన్ అప్లై చేసుకుందాం, సో దట్ అవుట్పుట్లో మనకి ఆ బటన్ అనేది స్క్రీన్ ఎండ్కి కనిపించదు. మనకి స్పేస్ వచ్చింది కదా, మార్జిన్ వచ్చింది. చూసారా, ఇప్పుడు మనం డ్రాప్ డౌన్ మెన్యూని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ నేను డ్రాప్ డౌన్ని క్లిక్ చేస్తే నాకు ఒక మెన్యూ అనేది ఓపెన్ అవ్వాలి కదా. ఆ మెన్యూలో కొంత ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు స్టోర్ చేశారు. ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, ఇదంతా ఒక ఇన్ఫర్మేషన్ కదా, ఇదంతా ఒక లిస్ట్ని వాళ్ళు స్టోర్ చేసుకున్నారు. అలాగే మనం కూడా చేద్దాం. ఇదంతా మనం డ్రాప్ డౌన్ మెన్యూలో చేస్తాం. ఓకే, ఇక్కడ నేను అన్ఆర్డర్ లిస్ట్ని యూజ్ చేస్తున్నాను. అన్ఆర్డర్ లిస్ట్కి డ్రాప్ డౌన్ మెన్యూ అని ప్రీ డిఫైన్ క్లాస్ని అసైన్ చేద్దాం. అలానే లిస్ట్స్ని కూడా అప్లై చేద్దాం. సో ఫస్ట్ నాకు ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఈ యొక్క ఐకాన్ని క్లిక్ చేయగానే యువర్ బ్యాగ్ ఇస్ ఎంప్టీ, అలానే సైన్ ఇన్ టు సీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సేవ్డ్ ఐటమ్స్, ఈ రెండు కూడా మనం డివిజన్లో కానీ లేకపోతే స్పాన్లో మనం క్రియేట్ చేస్తాం. ఓకే, సో మిగిలినవన్నీ కూడా లిస్ట్లో క్రియేట్ చేసుకుంటాం. సో ఫస్ట్ నేను లిస్ట్స్ అన్నిటికీ కూడా యాంకర్ ట్యాగ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాను విత్ ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్. సో డ్రాప్ డౌన్ మెన్యూ అయిపోయింది. మెన్యూలో మనకి ఐటమ్స్ ఉంటాయి కదా, డ్రాప్ డౌన్ ఐటమ్స్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని రాస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు మనం యాంకర్ ట్యాగ్స్ మధ్యలో ఐకాన్స్ని ప్లేస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి బ్యాగ్ ఐటమ్ ఉంది, తర్వాత సేవ్డ్ ఐటమ్స్, తర్వాత ఆర్డర్స్, తర్వాత అకౌంట్, తర్వాత సైన్ ఇన్. ఇప్పుడు మనం బ్యాగ్, సేవ్డ్ ఐటమ్స్, ఆర్డర్స్, అకౌంట్, సైన్ ఇన్ వీటి ముందు మనం ఐకాన్స్ని ప్లేస్ చేసుకుందాం. మనం ఆల్రెడీ బ్యాగ్ ఐకాన్ని యూజ్ చేసాం కదా, నేను దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ యాంకర్ ట్యాగ్ మధ్యలో ప్లేస్ చేసుకుంటున్నాను. అలానే సేవ్డ్ ఐటమ్స్కి కూడా సేవ్డ్,
అలానే ఆర్డర్స్కి చూద్దాం. అకౌంట్ కాబట్టి సెట్టింగ్స్, ఇక్కడ మనం పర్సన్ని తీసుకుందాం. పర్సన్ ఐకాన్. ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. చూసారు కదా, ఐకాన్ వచ్చింది, అలానే కంటెంట్ కూడా వచ్చింది. సో మనకి మెన్యూ అంతా డార్క్ మోడ్లో రావడానికి మనం డ్రాప్ డౌన్ హైఫన్ మెన్యూ హైఫన్ డార్క్. ఇప్పుడు మనకి మెన్యూ అంతా కూడా డార్క్ మోడ్లో వస్తుంది. చూసారు కదా. ఇప్పుడు మనం ఐటమ్స్కి కూడా గ్యాప్ ఇవ్వడానికి డ్రాప్ డౌన్ డివైడర్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని యూజ్ చేద్దాం అన్ని ఎలిమెంట్స్కి. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. చూసారా, గ్యాప్ వచ్చింది. సో ఇక్కడ మనకి టెక్స్ట్ అనేది వైట్ కలర్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఐకాన్స్ తాలూకా కలర్ నాకు వైట్ కలర్, ఐకాన్స్ కలర్ నాకు వైట్లో రావడానికి నేను టెక్స్ట్ వైట్ అని ప్రీ డిఫైన్ క్లాస్ని ఇచ్చాను. అలానే యాంకర్ ట్యాగ్కి మనకి అండర్లైన్ వస్తుంది కదా, దానికోసం నేను టెక్స్ట్ డెకరేషన్ నన్ యూస్ చేశాను. అలానే టెక్స్ట్ అనేది నాకు వైట్ కలర్లో రావాలని యూస్ చేశాను. సో ఈ యొక్క లిస్ట్కి మాత్రమే నేను యూస్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ని మనం చెక్ చేద్దాం. సో చూసారు కదా, టెక్స్ట్ డెకరేషన్ నన్ కాబట్టి అండర్లైన్ పోయింది యాంకర్ ట్యాగ్లో. అలానే మనకి డిఫాల్ట్గా యాంకర్ ట్యాగ్ అనేది బ్లూ కలర్లో వస్తుంది కదా, కానీ ఇక్కడ నేను టెక్స్ట్ వైట్ అని ఇచ్చాను కాబట్టి నాకు టెక్స్ట్ వైట్ కలర్లో వచ్చింది. అలానే అయాన్ ఐకాన్ ట్యాగ్లో ప్రీ డిఫైన్ క్లాస్ని అప్లై చేసుకున్నాను టెక్స్ట్ వైట్ అని చెప్పి, అందుకే నాకు ఆ యొక్క ఐకాన్ కలర్ నాకు వైట్లో వచ్చింది. సో ఇలానే ఈ యొక్క అన్నిటికి అప్లై చేసుకుందాం. అలానే అయాన్ ఐకాన్స్ కూడా. ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. చూసారు కదా, అన్నీ మనకి వైట్ కలర్లో వచ్చాయి. అలానే ఇక్కడ మనం అవుట్పుట్ని అబ్జర్వ్ చేస్తే కార్ట్తో పాటు డ్రాప్ డౌన్ కూడా క్లిక్ అవుతుంది. సో మనకి ఇలా కాకుండా దీన్ని సపరేట్ చేసుకుందాం. అంటే కార్ట్ని క్లిక్ చేసేటప్పుడు అది క్లిక్ అవ్వకూడదు, ఓన్లీ డ్రాప్ డౌన్ క్లిక్ చేసిన మాత్రమే క్లిక్ అవ్వాలి. అది ఎలా అంటే, ఫస్ట్ మనం ఇక్కడ పేరెంట్ డివిజన్లో బటన్ గ్రూప్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని ఇచ్చుకుందాం. ఫస్ట్ మనం ఏంటి ఇచ్చాము అంటే డ్రాప్ డౌన్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని ఇచ్చాం. ఇక్కడ మనం బటన్ గ్రూప్ అని ఇద్దాం. తర్వాత ఒక బటన్ని క్రియేట్ చేద్దాం. ఆ బటన్లో ప్రీ డిఫైన్ క్లాస్ని అసైన్ చేద్దాం బటన్. అలానే ఆ ఒక బటన్ అనేది నాకు డార్క్ మోడ్లో రావాలి. అండ్ దెన్ ఇక్కడున్న బ్యాగ్ ఐకాన్ని నేను తీసుకెళ్ళి ఈ యొక్క బటన్ ట్యాగ్ మధ్యలో ప్లేస్ చేస్తున్నాను. సో ఈ బటన్ ట్యాగ్ అనేది మనకి ఎంటీగా ఉంది కదా. ఈ బటన్ ట్యాగ్లో ఐకాన్ ఉంది, ఈ బటన్ ట్యాగ్లో మనకి ఏది లేదు, ఎంటీగా ఉంది. సో ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. చూసారా, నాకు యారో మాత్రమే క్లిక్ అవుతుంది, కార్ట్ అనేది అవ్వట్లేదు. సో ఇలా మనం యారోకి మాత్రమే క్లిక్ అయ్యేలాగా చేయొచ్చు. మన డ్రాప్ డౌన్ మెన్యూకి ప్యాడింగ్ అలానే విడ్త్ని అప్లై చేద్దాం. సో మనకి డిఫాల్ట్గా ఇలా ఉంది కదా, ఇప్పుడు మనం ప్యాడింగ్ని అలానే విడ్త్ని అప్లై చేద్దాం. ప్యాడింగ్ ఒక 3 ఇస్తున్నాను, విడ్త్ ఒక 75% ఇస్తున్నాను. ఇప్పుడు మనం అవుట్పుట్ చెక్ చేద్దాం. చూసారు కదా, ప్యాడింగ్ అనేది మనకి ఇక్కడ అప్లై అయ్యింది కదా. ఇంకొన్ని ఫీచర్స్ని మనం తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఎలా యూస్ చేసామో అలా పెట్టేస్తాం. ఇక్కడ మనం ఫస్ట్ ఏట్ రాసుకున్నాం, డ్రాప్ డౌన్ అని రాసాం కదా.
డ్రాప్ డౌన్, అలానే ఐకాన్ని నేను సెకండ్ బటన్లో పెట్టేశాను, ఫస్ట్ బటన్ నేను రిమూవ్ చేసేసాను. ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. సో ఇప్పుడు రెండు కూడా మనకు క్లిక్ అవుతున్నాయి కదా. ఇక్కడ నాకు 75% ఆక్యుపై చేసింది కాబట్టి ఇంత పెద్దది వచ్చింది. ఇప్పుడు చూడండి 50% చేశాను అనుకో, విత్ మనకి చిన్నగా వస్తుంది డ్రాప్ డౌన్ మెనూ. ఓకే, 50% లేదు అనుకుంటే మనం 25%. ఈ బటన్ అనేది మనకి పెద్దగా కనిపించడానికి ఎల్జీ అనే క్లాస్ ఇన్ఫిక్స్ ని మనం యూజ్ చేద్దాం. ఇక్కడ ఉంది కదా మన బటన్, ఇది మన బటన్. సో ఈ బటన్ కి నేను స్మాల్ అనే క్లాస్ ఇన్ఫిక్స్ ని ఇస్తున్నాను. అప్పుడు మనకి బటన్ చిన్నగా కనిపిస్తుంది. చూడండి మన బటన్ అనేది చిన్నగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం బటన్ పెద్దగా కనిపించడానికి ఎల్జీ అనే క్లాస్ ఇన్ఫిక్స్ ని యూజ్ చేయాలి. అవుట్పుట్ చూద్దాం. చూసారా మన బటన్ ఇప్పుడు పెద్దగా కనిపిస్తుంది. సో ఇది మన యొక్క డ్రాప్ డౌన్ మెన్యూకి ఏ ఎఫెక్ట్ చూపించదు. సో పెద్దగా అయినా చిన్నగా అయినా మనకి బటన్కి మాత్రమే అప్లై అవుతుంది, మెన్యూకి అప్లై అవ్వదు. అలానే ఇప్పుడు డ్రాప్ డౌన్ సెంటర్ అనే ప్రీ డిఫైన్డ్ క్లాస్ ని చూద్దాం. యాక్చువల్లీ ఇది మనకి సెంటర్ లో అలైన్ అయింది డ్రాప్ డౌన్ మెన్యూ అనేది. ఈ ముందుకి ప్లేస్ లేదు కాబట్టి మనకి ఇలా చూపిస్తుంది. ఇప్పుడు మనం ఆరో డైరెక్షన్ మార్చడానికి డ్రాప్ ఎండ్ అని చెప్పి క్లాస్ ని ఇస్తే మనకి డైరెక్షన్ అనేది మారింది. చూసారా, ముందు మనకి డ్రాప్ డౌన్ ఉంది, ఇది డ్రాప్ ఎండ్. అలానే బటన్ కి మనం ఇంకొక ప్రీ డిఫైన్ క్లాస్ ని అసైన్ చేద్దాం. డేటా డిఎస్. ఈ యొక్క అట్రిబ్యూట్ వల్ల మనం ఎప్పుడు అవుట్ సైడ్ మనం ఇప్పుడు బటన్ కి ఇంకొక అట్రిబ్యూట్ ని యాడ్ చేద్దాం. డేటా డిఎస్ ఆటో. ఈ అట్రిబ్యూట్ ఏం చేస్తుందో చూద్దాం. ఫస్ట్ మనం ఒక వాల్యూ ఇద్దాం. ట్రూ అని చెప్పి వాల్యూ ఇస్తున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు మనం అవుట్పుట్ ని చెక్ చేద్దాం. మెన్యూ ఓపెన్ అయిందా? సో నేను మెన్యూలో ఉన్న ఐటమ్స్ ని క్లిక్ చేయగానే క్లోజ్ అయిపోతుంది. చూడండి, అది ఇప్పుడు నేను ఫాల్స్ ఇచ్చాను అనుకోండి. చూసారా, నేను ఫాల్స్ అని ఇచ్చినప్పుడు క్లిక్ చేస్తుంటే క్లోజ్ అవ్వదు ఫస్ట్ లో, తర్వాత క్లిక్ చేస్తే అప్పుడు క్లోజ్ అవుతుంది. ఎప్పుడైతే వాల్యూని ఫాల్స్ అని ఇచ్చానో అప్పుడు నాకు మెన్యూ అనేది క్లోజ్ అవ్వట్లేదు కదా. చూడండి, నేను ఇక్కడ మెన్యూ మీద క్లిక్ చేస్తున్నాను, అలానే అవుట్ సైడ్ కూడా క్లిక్ చేస్తున్నాను, అయినా నాకు క్లోజ్ అవ్వట్లేదు. ఒక్క డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తేనే నాకు క్లోజ్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, క్లోజ్ అవ్వట్లేదు. అందుకు మనం ఫాల్స్ అనే వాల్యూని ఇవ్వాల్సి ఉంటుంది. అలానే ఇన్సైడ్ అని ఇద్దాం వాల్యూ. సో ఇప్పుడు ఈ డ్రాప్ డౌన్ మెన్యూని ఓపెన్ చేసినప్పుడు ఎక్కడ క్లిక్ చేసినా నాకు క్లోజ్ అయిపోతుంది. నేను బయట క్లిక్ చేస్తుంటే క్లోజ్ అవ్వట్లేదు, ఇన్సైడ్ క్లిక్ చేస్తే నాకు క్లోజ్ అవుతుంది. అలానే ఇప్పుడు అవుట్ సైడ్ చూద్దాం. చూడండి, ఇన్సైడ్ క్లిక్ చేస్తుంటే నాకు క్లోజ్ అవ్వట్లేదు, అవుట్ సైడ్ క్లిక్ చేస్తేనే క్లోజ్ అవుతుంది. సో ఇలా మనం ఈ యొక్క డ్రాప్ డౌన్ ని క్రియేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ లెక్చర్ లో మనం మోడల్ అనే కాంపోనెంట్ కోసం చూద్దాం.